స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఊహించని అదృష్టం వరిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే అదృష్టం వరించి కష్టాలు తొలగిపోతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. అదే సమయంలో స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో కష్టాలు ఉంటాయట. ఇక స్త్రీలు చేసే పనులను బట్టి కూడా కుటుంబంపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనటం జరిగింది. స్త్రీలు రాత్రివేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందట. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూర వెలుగుని ఇంటి మొత్తానికి చూపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో కలహాలు ఉండవు. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్దకు వస్తుందని నమ్ముతారు. కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. సోమవారం రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో రాళ్ళ ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసి ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచండి. ఇలా దీన్ని 3 రోజులు ఉంచాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న షింక్లో కానీ ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ ఆ ఉప్పుని వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే మీకు ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి. పూజ గది ఎప్పుడు చీకట్లో ఉండకూడదు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి పడుకోవాలి, లేదా ఒక చిన్న బల్బును పూజా గదిలో అమర్చుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకొని నిద్రించాలి. ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి పడుకోండి. ఇలా ప్రతి శుక్రవారం వెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి 100% అడుగు పెడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రాత్రి సమయంలో ఏ ఇంటి ముందు అయితే అష్టదళ ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. కుబేరుడు సంపదకు దేవుడు. రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంతా పెరుగుతుందట. దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.